ప్రేమ యేసుని ప్రేమ స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు 127వ కీర్తన 3, 4, 5 వచనాలు ధ్యానం చేద్దాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించు. ప్రార్థన చేస్తున్నాం. గొప్ప తండ్రి, మీకే మహిమ ఘనతను ఆరోపిస్తున్నాం ప్రభువా. ఈ దినము నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, ఈ వాక్యం మా అందరికీ దీవెనకరంగా గ్రహించుటకు ప్రభువా నాయన, ఎంతో ప్రభువా నాయన వీలుగా ఉండుటకు సహాయం చేయమని, కృపదయ చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. భక్తుడైన సొలొమోను ఎంతో జ్ఞానంతో రాసిన కీర్తన. ఇక్కడ అంటున్నాడు, కుమారులు యెహోవాను గ్రహించే స్వాస్థ్యం. పిల్లలు అంటే ప్రతి వారికి ఇష్టం. ఎవరికైనా పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు కానీ పెళ్ళై వారికి గర్భఫలం రాకపోతే చాలా వాళ్ళు భయపడుతూ ఉంటుంటారు. పిల్లలు పుడతారో లేదో అని అనేక మంది చేత ప్రార్థన చేయించుకుంటారు. డాక్టర్లు ఏ మందులు వాడమంటే ఆ మందులు వాడుతూ ఉంటుంటారు. అయితే నిజంగానే గర్భఫలము దేవుడిచ్చే బహుమతి అని ఈ కీర్తనలో చక్కగా రాయబడుతుంది. పిల్లలు దేవుడే ఇవ్వాలి తప్ప మనుషుల వల్ల ఏమీ కాదు. కాబట్టి ఎంతో మంది పిల్లలు లేని వారు ఏడుస్తా ప్రార్థన చేసుకుంటారు. వారికి ఏం చెప్తే అది చేస్తూ ఉంటుంటారు. కాబట్టి పిల్లలు అనేవారు మరి నిజానికి ప్రతి ఒక్కరికి ఇష్టమే. పిల్లలంటే పిల్లలు లేని బ్రతుకెందుకు అనుకునేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి ఆస్తి ఉన్నా ఏమున్నా మనం సంపాదించినంత పిల్లల కోసం అన్నట్లుగా బ్రతికేవారు ప్రతి ఒక్కరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ పిల్లల్ని దేవుడు బహుమతిగా ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. భక్తుడైన సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు. ఈ జ్ఞానవంతుడైన ఈ యొక్క సొలొమోను ఈ కీర్తనలో కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము అంటున్నాడు. కాబట్టి మరి కుమారులకి చాలా ప్రత్యేకత ఉంది కదా. కుమారులు మరి దేవుడు అనుగ్రహించే ఆస్తి. అందుకని చాలా మందికి కుమారులు అంటే ఇష్టం. ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలు అయితే బాధపడిపోయేవారు. మొట్టమొదటి కొంతమందికి ఆడపిల్లగాని పుడితే అమ్మో అనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు మరి ఆడపిల్లల్ని ఇచ్చిన మగపిల్లల్ని ఇచ్చిన వారు బహుమతి కాబట్టి వారిని మనం చక్కగా స్వీకరించి చక్కగా దేవుడిచ్చిన బహుమతిగానే వారిని పెంచి మరలా దేవునికి చూపించాలి. బహుమతితో ఎందుకు పిల్లలను పోల్చాడో తెలుసా అండి? ఎవరికైనా ఏదైనా ఒక పోటీలో ఒక ప్రైజ్ వస్తే ఆ చిన్న ప్రైజ్ ఏది ఇచ్చినా సరే దాన్ని ఎంతో గౌరవిస్తాం, మనం ఎంతో ఆనందంగా దాన్ని స్వీకరిస్తాం. అది అందరికీ చూపిస్తాం, ఇది నాకు బహుమతి వచ్చింది, ఇది నేను ఫస్ట్ ప్రైజ్ అని అందరికీ చెప్పుకుంటూ ఉంటుంటాం. కాబట్టి నిజంగానే మరి బహుమతి అంటే అది చిన్న పెన్సిల్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే అది విలువగా మనం చూస్తాం. ఒక గిఫ్ట్ కాబట్టి దాన్ని ఒక షోకేస్ లో పెట్టుకుని అందరికీ కనబడేలాగా పెడతా ఉంటుంటాం. కాబట్టి పిల్లలు బహుమతి అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, దేవుడిచ్చిన ఈ బహుమతిని అన్ని విధాలా దేవునికి పనికొచ్చేవారిగా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ఎంతో పేరు తెచ్చే బిడ్డలుగా వారిని పెంచవలసిన బాధ్యత తల్లికి తండ్రికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. తల్లి పాత్ర, తండ్రి పాత్ర పిల్లలు పట్టించుకోలేని తల్లిదండ్రులు చాలా మంది ఈ లోకంలో ఉంటుంటారు. ఈ రోజుల్లో ఫోన్ పట్టుకుని పిల్లలకి అన్నం కూడా పెట్టట్లేదు తల్లులు. అలాగే తండ్రులు కూడా ఏదో ఆఫీస్ నుంచి ఉద్యోగం నుంచి వచ్చాక వాళ్ళ ఫోన్ వాళ్ళు చూసుకుంటా
పిల్లలతో కూడా మాట్లాడే సమయాన్ని ఒక అనేక మంది పిల్లల్ని అలక్ష్యం చేస్తూ ఉంటుంటారు. వారు స్కూల్కి వెళ్ళారో లేదో, చదువుతున్నారో లేదో కూడా పట్టించుకోలేని వాళ్ళు, ఒక మంచి స్కూల్లో వేస్తామనే కానీ, డబ్బులు కడుతున్నామనే కానీ వాళ్ళు ఎలాగ ఉన్నారు, వారి స్నేహం ఏంటి, వారు ఏంటి అనేది చాలా మంది పట్టించుకోకుండా పిల్లల్ని అశ్రద్ధగా చూస్తూ ఉంటుంటారు. అయితే ఈ సొలొమోను మహారాజు సామెతల్లో కూడా చక్కని మాట అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, చిన్నతనంలోనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా దేవుని యొక్క వాక్యాలతో ఉగ్గు పాలతోనే వారిని పెంచాలని కీర్తనాకారుడు లేకపోతే సొలొమోను మహారాజు చెప్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పిల్లలు ఆశీర్వాదకరమైన వ్యక్తులు కావాలి. సమాజానికి, దేశానికి, సమస్తానికి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలి. వారు వెళ్ళే స్కూల్కి, కాలేజీకి పేరు తెచ్చేవారుగా మన పిల్లలు ఉండేటట్లుగా మన వారిని దేవుని యొక్క వాక్యంలో పెంచినట్లయితే నిజంగానే దేవుడిచ్చిన బహుమతిని మరలా దేవునికి మనము ఘనముగా చూపించగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. కాబట్టి యవ్వన కాలంలో పిల్లలు పుట్టడం అనేది చాలా మంచిది. వారికి కూడా యవ్వన కాలంలో పుడితేనట వారికి బలం ఎక్కువ ఉంటుందట, వారు బలవంతులుగా ఉంటారట. కాబట్టి బలవంతుని చేతిలోని బాణములు వంటి వారుగా ఉంటారని ఇక్కడ అంటున్నాడు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు, అట్టి వాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించరు. పిల్లలే మనకు బలముగా ఉండాలి. కాబట్టి పిల్లలు ఒక ఆయుధాలుగా మనం తయారు చేయాలి. అయితే ఎవరి మీద ఆయుధాలుగా వీరిని ఉపయోగించాలంటే సాతాను గుండెల్లో భూకంపాలు సృష్టించే ఆయుధాలుగా మన పిల్లలు పెరగాలి. అలా పెరగాలంటే చిన్నతనం నుంచి వాక్యంలోను, ప్రార్థనలోను లేకపోతే దేవుని యొక్క సంగీతంలోను పాటలు పాడేవారుగాను, ఇన్స్ట్రుమెంట్స్ వాయించి దేవుని స్తుతించేవారు గాను మనం మన పిల్లల్ని కానీ తయారు చేయగలిగితే వారు నిజంగా వారు స్తుతి చేస్తే, ఈ రోజున అనేక మంది యవన బిడ్డలు చక్కని పాటలు రాస్తున్నారు, చక్కని సంగీత కారులుగా ఉంటున్నారు. కొంతమంది అయితే చక్కగా యవన కాలంలోనే దేవుని వాక్యాన్ని ఘనముగా బోధిస్తున్నారు. హల్లెలూయా. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. చిన్నతనములోనే యుక్త వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పేరు తెచ్చుకునే బిడ్డలుగా దేవునిలో ఎదుగుతున్న వారిని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన పిల్లలు బలవంతుని చేతిలోని బాణములుగా మనము తయారు చేయాలి. మన అంబుల పొదిలో మన పిల్లలు సాతాను గుండెల్లో భూకంపాలు సృష్టించే ఆయుధాలుగా, బాణాలుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ పిల్లలు మరి సాతాను గుండెల్లో భూకంపాలుగా ఉన్నారా? దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించేయండి. మీ పిల్లల కోసం మీరు బాగా రోజు ప్రార్థన చేయాలి. నేను అనేక సార్లు చెప్తా ఉంటుంటాను ఈ కార్యక్రమంలో, మీ పిల్లలను గురించి శ్రద్ధ వహించి రోజు వారి కోసం ప్రార్థన చేస్తే వారికి మంచి భవిష్యత్తును, అన్ని విధాల సంస్కారాన్ని దేవుడు వారికి నేర్పిస్తాడు. అటువంటి విధంగా మన పిల్లల్ని పెంచుకుందాం. ఈ 127వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. మరి కుమారులే కాదండి, కుమార్తెలు కూడా నగరునికే చెక్కబడిన మూల కంబాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఆడపిల్లలు వారు ఆత్మీయమైన సౌందర్యం కలిగిన వారుగా నగరునికే చెక్కబడిన మూల కంబాలు ఆ యొక్క పట్టడానికి ప్రారంభంలోనే ఎలాగైతే ఉంటాయో అలాగే మన పిల్లలు స్వాగతించే పిల్లలుగా, ఆనందాన్ని మమతానురాగాలను పంచిపెట్టే బిడ్డలుగా వారిని మనం తీర్చిదిద్దుదాం. అట్టి పిల్లలతో మీ కుటుంబాలను దేవుడు దీవించును కాక, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు ఇచ్చును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ కృప అందరి మీద ఉంచమని మా కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని దూతుల కాపుదలుగా ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదిత్యాన్ని దేవుడు దీవించి ఇంకా మంచి ఆరోగ్యము, శక్తి, బలము దీవెన దేవుడు దయచేయను గాక. హ్యాపీ బర్త్డే టు యూ ఆదిత్య. గాడ్ బ్లెస్ యూ.
महिमा